బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోవాలనిపిస్తుందా? సెక్సీగా ఉంది, అన్నిటికంటే ఇష్టమైన ఇది ఇట్లున్నాయి కాదు, అట్లా ఒక్కొక్కడు బాత్రూమే చేస్తుండు. లోపల పడుకున్నప్పుడేమో బయటకు వెళ్ళబుద్ది అవ్వట్లేదు. లోపలికి వెళ్తే అంత చెత్తగా ఉంది. తగ్గుతా, ఎంతైనా తగ్గుతా, ఏదో ఒక రోజు పైకి ఎక్కి కూర్చుంటా. ఇగో ఇట్లుంటుంది మాది. అలా బయటికి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఇలా వర్షం పడుతుంది. ఇలా వర్షం పడ్డ ప్రతిసారి నేను లోపలికి వెళ్తున్నా, మళ్ళీ బయటకు వచ్చే టైంకి వర్షం పడుతుంది. నేను లోపల ఉన్నప్పుడేమో వర్షం తగ్గుతుంది. లోపల పడుకున్నప్పుడేమో బయటకు వెళ్ళబుద్ది అవ్వట్లేదు. బయటికి వెళ్దాం అనుకున్నప్పుడేమో వర్షం పడుతుంది. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇలాంటి బాధ ఎవరికి రాకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా మీరందరూ వర్షం పడ్డప్పుడు మీకు గుర్తొచ్చే థాట్ ఏంది? పల్లీలు తిందామని వస్తుందా? వేడిగా చికెన్ బొబ్బట్లు వేసుకొని తినాలనిపిస్తుందా? పునుగులు తినాలనిపిస్తుందా? లేకపోతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోవాలనిపిస్తుందా? అది కింద కామెంట్ చేయండి. ఫస్ట్ వర్షం రాగానే మీకు వచ్చే థాట్ ఏందో. ఇప్పుడు కొంతమంది సిగరెట్ తాగేటోళ్ళు ఉంటారు, వాళ్ళకి స్మోకింగ్ చేయాలనిపిస్తుంది. బట్ మనకు అలాంటి అలవాటు లేవు. ఎందుకు నీకు బతుకు వేయించుకుందామంటే రూమ్లో పల్లీలు లేవు, పుట్నాలు లేవు, శనగలు లేవు, ఏం లేవు. పాప్కార్న్ తిందామన్నా పాప్కార్న్ లేదు. సో దీంతో ఎందుకు బాధ అని చెప్పేసి అన్నిటికంటే ఇష్టమైన వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. నేను బాగానే ఎక్స్ట్రా తింటున్నా. వర్షం వస్తుంటే వెదర్ చాలా అంటే చాలా కూల్గా సెక్సీగా ఉంది. ఎందుకు నువ్వు బతుకుతావు? అలాంటి టైంలో మనతో ఫ్రెండ్ గాడు ఒక్కడు తోడు ఉంటే చాలు. ఇగో ఆడు వీడే. హాయ్ మా, వర్షం వస్తే నువ్వేం చేస్తావురా? నీకేం తినాలనిపిస్తుంది? నీ గర్ల్ ఫ్రెండ్ ఉందిలే, నేను పక్కకు పెడతాను. వాడి గర్ల్ ఫ్రెండ్ అడిగి వేస్ట్. వాడు అంతసేపు ఆలోచించిందంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాలా మామ, గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి పోవాలనిపిస్తుంది అని టైం ఇస్తలేదు అనేటట్టు ఉంటుంది. కళ్ళు ఏమన్నా లైక్ టైర్డ్గా కనిపిస్తున్నాయా? ఒక్క నిమిషం ఆగండి, స్పెట్స్ పెట్టుకుంటా. సో ఫైనల్గా ఆగమాగం ఎందుకు కనబడడం టైర్డ్గా అని చెప్పేసి కళ్ళద్దాలు కూడా పెట్టుకున్నాం మీకోసం. ఇప్పుడు మనం చేసేదే ఈ కథ ఏంది? ఛానల్ పెట్టుకోవాలి, దాంట్లో వీడియోలు పెట్టాలి, రీచ్ రావాలి, మనం కూడా లక్షలు సంపాదించాలి అనే థాట్ ఏం లేదు. ఎందుకంటే లక్షలు వచ్చేటట్లు లేవు. మనం రోజు కంటెంట్ పెడతలేము కాబట్టి అది ఉంది థాట్. బట్ ఇప్పుడు అప్పుడప్పుడు వర్షం వచ్చిపోతే ఎంత చల్లగా ఉంటుందో, మీరు కూడా అప్పుడప్పుడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ కింద నా వీడియోల కింద కామెంట్లు పెట్టి మీరు షేర్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. కానీ మీరు చెయ్యరు. బతిలాడుకున్నా పర్లేదు, తగ్గుతా, ఎంతైనా తగ్గుతా, ఏదో ఒక రోజు పైకి ఎక్కి కూర్చుంటా. ఆ రోజు మిమ్మల్ని అందరూ నాకు గుండెల్లో పెట్టుకొని గుర్తు చేసుకుంటా. అది గుర్తు పెట్టుకోండి. ఇగో వర్షం పడితే ఎంత బ్యూటిఫుల్ ఉందో చూడండి. దిస్ ఈజ్ మై స్క్యూటీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. దిస్ ఈజ్ మై స్క్యూటీ. మేము ఉండే మ్యాన్షన్ అన్నమాట. ఇది చాలా పెద్ద మ్యాన్షన్. ఇగో ఇట్లుంటుంది మాది. సారీ ఫర్ ద లో క్వాలిటీ. సో ఈ బిల్డింగ్లో మేము ఉంటాం అన్నమాట. ఇగో ఇది మా ఫ్రెండ్ గారి బైక్. ఇది ఎవరిదో కారు మరి తెలియదు. బేసిక్గా మేము రూమ్కి వచ్చిన తర్వాత నుంచి ఈ కార్ ఇక్కడనే ఉంటుంది. ఆల్టో. పంచర్లు అయినాయి కూడా, బట్ స్టిల్ ఎవడు పట్టించుకుంటలేడు దీన్ని. స్టెప్స్ గిప్స్ అన్నీ క్రేజీ ఉంటాయి. మా రూము మొత్తం ఒక హారర్ థింగ్లా ఉంటుంది. ఈ ఇంట్లోనే మేము ఒక హారర్ షార్ట్ ఫిల్మ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం. త్వరలో దాని పోస్టరు టీజర్ రిలీజ్ చేస్తాం. ఇచ్చి పడేద్దాం. మనం ఎప్పుడు సపోర్ట్ చేసినట్టునే సపోర్ట్ చేయాలి మీరు అందరూ. అండ్ మాకు మంచి గ్రీనరీ ఉంటుంది, ఇలా చెట్లు కాస్తాయి. బయటికి పోగానే ఈ గేట్ ఉంటుందా, ఈ గేట్ బయటే మాకు మంచి మెయిన్ రోడ్ ఉంటుంది. చూడండి, దిస్ ద మెయిన్ రోడ్ ఇన్ ద సెన్స్ అట్లా. సో బ్లాగ్ చేయడం అంటే నాట్ ఈజీ థింగ్, డెడ్ ఈజీ థింగ్. ఇదే ఇక బ్లాగ్ చేయడం అంటే ఏముంది పెద్ద, ఏదైనా ప్రేమ బ్రహ్మ ఇదేనా? ఇది ఇట్లున్నది కాదు, అట్లా ఒక్కొక్కడు బాత్రూమే చేస్తుండు, మనమేమన్నా ఈ రూమ్ చేస్తున్నాం. సో ఏమైనా సినిమాలు చూసినా ఏం చూసినా మేము ఇక్కడనే చూస్తాం. మా ఫ్రెండ్ గారు మ్యాక్, ఆయన డైరెక్టర్ సాబు. ఇంకా లోపలికి వెళ్తే అంత చెత్తగా ఉంది. ఎట్లుంటుందో మీకు తెలుసు కదా, బ్యాచులర్ రూమ్లో ఎట్లుంటాయి, ఆగమాగమే ఉంటాయి. ఒకడు అంటాడు, అన్న నేను చిన్నప్పటి నుంచి స్కూల్కి పోయినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఇంకా బ్యాచులరేనా అన్న అని చెప్పేసి అంటాడు. అరే ఆల్వేస్ రా కింగ్, మరి నాగార్జున కాకపోయినా మనం ఉండాలి కదా వచ్చా అట్లా. సో అంటే ఇప్పుడు మీరు కామెంట్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టకపోయి, నేను యంగే, ఐఎమ్ జస్ట్ 20. ఓకే, వారి మాటలు పట్టించుకోకండి మీరు. ఇది అంటే ఇది బ్లాగ్ అనాలా లేకపోతే దీన్ని పనికిరాని వీడియో అనాలా, ఇక మీరే కామెంట్ చేయాలి. బట్ నేనైతే చేసిన, ఐ ఫీల్ ఇట్స్ లైక్
వావ్ వ్లాగ్. ఎట్లుంది వావ్ వ్లాగ్? పేరు చెండాలంగా ఉన్నా పర్లేదు, యాక్సెప్ట్ చేయండి. ఇట్లాంటి చెండాలమైన వీడియోస్ నేను రోజు చేద్దామని అనుకుంటున్నా. మరి రోజు చేయాలా వద్దా అనేది కూడా మీరు కామెంట్ చేయాలి. నేను దగ్గింది, పిత్తింది, తుమ్మింది అన్నీ చేస్తా. మీరు అన్నీ వినొచ్చు, అన్నీ చూడొచ్చు. డోంట్ వరీ. మీ చిరునవ్వు